క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమ, అడ్వెంట్లోని రెండవ ఆది దేవుని వాక్శుద్ధిని, వాక్శక్తిని అర్థం చేసుకోవడానికి మరొక దివ్యమైన సమయాన్ని ఆరోగ్యంగా మనం పొందగలిగాం. కరోనా ప్రభావం అనేక మందిని అనేక సమస్యలతో ఇబ్బంది పరుస్తూ ఉంది. అనారోగ్యాలతో కొంతమందిని, ఆర్థిక బలహీనతతో కొంతమందిని, అననుకూల పరిస్థితులతో కొంతమందిని ఇబ్బంది పరుస్తూ ఉన్నప్పుడు ఈరోజు వరకు సజీవుల లెక్కలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం, చాలా మందికి లేని అవకాశం, సౌలభ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ అడ్వెంట్లో గడిచిన ఆదివారం మనం హెచ్చరించబడిన విధానం జ్ఞాపకం చేసుకుంటే, దుష్కార్యాలను వీడి సత్కార్యాల వైపు ఎవరు అడుగులు వేస్తారో, విభేదాలను వీడి సమాధాన స్థితి కొరకు ఎవరు ఎదురు చూస్తారో వారి జీవితాల్లోనికి దైవత్వం ప్రవేశిస్తుంది, దైవ దీవెనలు ప్రవేశిస్తాయని ఎలిజబెత్ జకరయ్యల జీవితం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. కడు వృద్ధాప్యంలోనికి తమ జీవిత కాలమంతా దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తూ ఉన్న, అనగా మన భావంలో చెప్పాలంటే భక్తి శ్రద్ధలతో దేవుని ఆచరిస్తూ ఉన్న, తాము కోరుకున్న దీవెన దొరకలేదని లోటు ఉన్న దేవుని భయభక్తులను విడిచిపెట్టని దంపతులు. ఇవాళ మన బ్రతుకులో ఏదైనా ఒక చిన్న లోటు, లోపం కనబడితే మన భక్తిని విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఆ పరిస్థితులకు సంబంధించిన వారినందరూ కూడా మనం విడిచిపెడతాం. మానవ నైజం, సహజం. అయితే ఎలిజబెత్లో కడు వృద్ధాప్యానికి వచ్చారు. ఇంకా మన భావంలో చెప్పుకోవాలంటే మరణానికి సమీపించిన వృద్ధాప్యం వచ్చింది. కానీ వారి జీవితంలో ప్రజలందరి చేత విమర్శించబడుతూనే ఉన్నారు. ఇంత యాజక క్రమాన్ని నువ్వు చేస్తున్నావు కదా, ఎందుకు నీ జీవితంలో నీ తర్వాత దేవుని సన్నిధిలో యాజకత్వం చేసే బిడ్డలు లేరు అని సమాజం వారిని ప్రశ్నిస్తూ ఉంది. ఇంకా అంతకంటే ఆనాటి కాల పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, బిడ్డలు కనని తల్లిని సమాజం ఎంత చులకనగా చూస్తుందో ఆనాడేముంది, ఈనాడు కూడా బిడ్డలు కనని తల్లిని సొసైటీ ఎంత చులకన భావంతో ప్రశ్నిస్తుందో మనకు తెలుసు. బిడ్డలు లేకపోవడం ఒక ఆలోచన, బిడ్డలు పుట్టే దశ, శారీరక స్థితి కూడా పోవడం ఒక సమస్య. ఇక యాజక వారసత్వం మా ఇంట చేసేవారు లేరు అనే వేదన ఒక ప్రక్క. ఇవన్నీ ఉండగానే తన జీవితంలో నీతి న్యాయము తప్పకుండా
దేవుని ఆజ్ఞ చొప్పున జీవిస్తున్న దంపతులను గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా ముఖ్యమైన లోటు వాళ్ళ బ్రతుకులో ఉంది. చాలా ముఖ్యమైన లోటు ఉన్నప్పటికీ వారి భక్తి శ్రద్ధలకు ఏమాత్రం లోటు లేదు. ఇంకా అంతకంటే నీతి న్యాయం జరిగించడం, దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఎక్కడా వెనకంజ వేయలేదు. ఇవాళ మనం నిరుత్సాహం వచ్చినప్పుడు చాలా విషయాల్లో వెనకంజ వేస్తాం. ఎస్పెషల్లీ మేలు చేసే విషయాల్లో కూడా వెనకంజ వేస్తాం. వాళ్ళు మాకు సహాయకరంగా లేరు కాబట్టి మేము వాళ్ళకి ఎందుకు మేలు చేయాలి? కొన్నిసార్లు ఈ సహాయ నిరాకరణ కూడా మన జీవితంలో వచ్చినా చాలామంది మనకు సహకరించరు. చాలామంది ఎద్దే వేస్తారు. ఎలిజబెత్ని ఎంతమంది దూషించుంటారో, అయినా నీతి న్యాయము తప్పని దంపతులు. ఈ అడ్వెంట్ సీజన్లో క్రైస్తవ దంపతులు నేర్చుకోవాల్సిన అంటే సమస్యలు ఎన్ని మనలను చుట్టుముట్టినా మన క్రైస్తవ విశ్వాస జీవితంలోంచి మనం చెదిరిపోకూడదు. భక్తి విశ్వాసాలను కడవరకు కాపాడుకోవడం, అంత మట్టుకే కాదు, నైతిక విలువలు కాపాడుకోవడం. ఇక్కడ ఈ దంపతులు భయభక్తులను విశ్వాసాన్ని ఎంత కాపాడుకున్నారో, నైతిక జీవితంలో నీతి న్యాయాన్ని కూడా అలాగే పాటించారు. చాలాసార్లు మనం భక్తిగా ఉంటాం కానీ సొసైటీ పక్షంగా నీతి న్యాయంగా ఉండలేం. సో క్రైస్తవ జీవితంలో ఈ రెండు తప్పనిసరి అని గడిచిన వారం మనం హెచ్చరించబడ్డాం. దుష్కార్యాలను విడిచిపెట్టి సత్కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే కాలం ఏదైనా దేవుని దీవెనలు రాక మానవు. అది బహు వృద్ధాప్యమైనా సరే, కాలం కలిసి రాలేదని నువ్వు అనుకున్నా సరే, దేవుడు నీకు చేయాల్సిన మేలు చేయక మానడు. అయితే అప్పటిదాకా నీవు సమాజంలో నీతి న్యాయం తప్పకుండా జీవించాలి. నీ హృదయంలో ఉన్న భక్తి శ్రద్ధలను కొనసాగించాలి. ఇది చాలా ముఖ్యం. సో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అటువంటి వారికి ఆయన తన దర్శనాన్ని ఇచ్చాడు. ఈ దినాన్ని కూడా మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మానవ జీవితంలో ఎవరైతే దుష్కార్యాలకు దూరంగా ఉంటారో వారికి సన్మార్గానికి దేవుడు సమీపంగా ఉంటాడు. సో అడ్వెంట్ భావన మనం చెప్పుకున్నాం. అడ్వెంట్ అంటే సమీపముగా వచ్చుట. దేనికి సమీపం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే, ఎవరైతే సన్మార్గానికి సమీపంగా ఉంటారో వారికి సమాధానం వస్తుంది. ఎవరైతే దుర్మార్గానికి దగ్గరగా ఉంటారో వారికి ఉగ్రత వస్తుంది అని ఇవాళ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. సత్క్రియలకు దగ్గరగా ఉన్న వారికి సమాధానం, దుష్క్రియలకు దగ్గరగా ఉన్న వారికి దేవుని యొక్క ఉగ్రత. ఇవాళ మనం దేనికి దగ్గరగా ఉన్నాం? కోపానికి, తాపానికి, దుర్మార్గానికి, విభేదాలకి దగ్గరగా ఉన్నామా? శాంతి, సమాధానం, ఓర్పు, విశ్వాసానికి దగ్గరగా ఉన్నామా? ఎవరిని వారు పరీక్షించుకుందాం. నీవు దేవునికి దగ్గరగా ఉంటే దానికి తగిన నీవు సంపాదించుకుంటావు అంటోంది లేఖనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి ఆయన ఉగ్రతను రౌద్రతను కలుగును.
సో మన జీవితంలో దేవుని ద్వారా మనం ఏం పొందబోతున్నామో చూచాయిగా మనకు తెలిసిపోతుంది. నీ క్రియలు సక్రమంగా ఉంటే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. నీ క్రియలు ఖచ్చితంగా దుష్ఫలితాలు నీకు వస్తాయి. మనం అంటాం, మేము ప్రార్థన బాగా చేస్తామండి, అయినా ఈ దుష్పరిమాణాలు మేము ఎందుకు ఎదుర్కొంటున్నాం అని ప్రశ్న వేస్తాం. అంటే మన భక్తి గురించి అవతల వాళ్ళకి చెప్పడం కోసం. చెప్పక్కర్లా, అడగక్కర్లా, అర్థం చేసుకుంటే చాలు. దుష్ఫలితాలు ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్నామంటే ఎక్కడో సత్క్రియలకు మనం దూరంగా ఉంటున్నామని అర్థం. ఇది ఒకళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు. ఒక దుష్ఫలితం నీకు ఎదురయ్యిందంటే, ఒక దుష్ప్రభావం నీ జీవితంలోనికి వస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు సత్క్రియకు దూరంగా ఉన్నావని అర్థం చేసుకోవాలి. క్లియర్గా వాక్యం మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన ప్రతి వానికి క్రియల చొప్పున ఫలమిచ్చును. సో వాని క్రియలు. సో నీ క్రియలు ఏమైతే నువ్వు ఎదుర్కొనే ఫలితం అది. ఏ విత్తనాన్ని విత్తితే ఆ చెట్టు ఆ పండునే ఇస్తుంది, ఆ కాయనే ఇస్తుంది. నీవు ఏమి విత్తావో అదే పంట కోస్తావు. నువ్వు దుష్కార్యాలు చేసి సత్ఫలాలు ఆశిస్తే అది సాధ్యం కాదు. లేదా నువ్వు సత్క్రియలు చేసి కారు ద్రాక్షలు కూడా ఆశించలేవు. దేవుడు వారి వారి క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఆలోచన చేద్దాం. అది లేట్ అయినా సరే, ఎలిజబెత్ జకరియల జీవితంలో ఆలస్యమైనా సరే, ఆయన ఇచ్చిన ఫలం వారికి ఇచ్చాడు. సో ఇవాళ మీకా ప్రవచించిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా, మనం మనల్ని ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. నా క్రియలు ఎలా ఉన్నాయి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. సత్క్రియకు నువ్వు దగ్గరగా ఉంటే నీ జీవితంలో ఏమొస్తుంది అన్నప్పుడు మీకా ప్రవక్త 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేశాడు. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును, సియోనులో నుండి ధర్మశాస్త్రం బయలువెళ్ళును. సో ఈ యెరూషలేము సియోను అనే దేవుని పవిత్ర స్థలంలోంచి ధర్మశాస్త్రము దేవుని వాక్కు బయటకు వస్తున్నాయట. దేవుని పరిశుద్ధ ఆలయంలోంచి దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్కు, ఈ రెండు ఉన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రమేమో ఎథికల్ వాల్యూస్ చెప్తుంది, అంటే నైతిక విలువలు నేర్పిస్తుంది. కాన్స్టిట్యూషన్, మానవుడు జీవించాల్సిన పద్ధతులు ధర్మశాస్త్రం చెప్తోంది. దేవుని మాట ఆ మానవుని మార్గం సరళం చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా మనం వీటిని ఆలోచన చేయాలి. దేవుడు మానవుడికి ఇచ్చిన ధర్మశాస్త్రమేమో ఎవరికి వారు దాన్ని పాటిస్తూ వాటిని అర్థం చేసుకోలేని సమయంలో దేవుడు ప్రత్యేకంగా తన మాట ద్వారా, గద్దింపు ద్వారా, బోధ ద్వారా వారిని సన్మార్గంలో పెట్టడానికి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆయన చెప్పిన మాట, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకొందుము.
ఆలయానికి ఎక్కి వస్తూ ఉన్న ప్రజలు, ఉన్నత స్థలంలో ఉన్న దేవుని ఆలయానికి నడిచి వస్తూ ఉన్న ప్రజలు. ఆలయాలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థలంలో ఉంటాయి, పర్వతాల మీద ఉంటాయి, కొండల మీద ఉంటాయి, ఎత్తైన స్థలంలో ఉంటాయని మనకు తెలుసు. వాటికి ఎక్కి వచ్చే ఆరోగ్యం దేవుడు వాటిని ఎక్కే ఆరోగ్యం దేవుడు ఇచ్చినంత కాలం మనం ఆరోగ్యవంతులమే. దేవుని సన్నిధికి ఎక్కలేని పరిస్థితులు వచ్చినప్పుడు మన ఆరోగ్యాల విషయమే మనం జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు దేహ దారుఢ్యం వల్ల కానివ్వండి, దేహ బలహీనత కానివ్వండి, మనం ఆలయానికి వెళ్ళలేము. ఆలయానికి వెళ్ళలేని పరిస్థితి మనకొచ్చిన సోషల్ మీడియా ద్వారా ఆలయమే మన దగ్గరకు వచ్చేసింది. అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడికి ఇవాళ ఉన్నత ప్రమాణాలతో, ఉన్నతమైన స్ట్రాటజీస్తో, ఉన్నతమైన మీడియాతో ఆలయమే నీ ముంగిటికి వచ్చింది. అయినా ఆరాధించలేని పరిస్థితి. ఎప్పుడేమో ఆలయం ఎక్కడో ఉన్నతమైన కొండ మీద ఉందండి వెళ్ళలేనన్నావు, ఇంకొకప్పుడేమో ఆలయం దూరంగా ఉంది వెళ్ళలేనన్నావు. ఇప్పుడు ఆలయ ఆరాధన నీ ఇంట్లోకి వచ్చినా కూడా ఆరాధనలో కూర్చోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అంటే ఎక్కడ ఉంటున్నావు నువ్వు? సో నీ క్రియలు దేవుని ఆరాధనకు సమీపంగా లేవు. నీ మనస్సు దేవుని త్రోవలో నడిచేందుకు సిద్ధంగా లేదు. కాబట్టి నీ క్రియలను బట్టి నువ్వు ఫలితాలు పొందబోతున్నావు. ఎత్తుగా ఉందని వెళ్ళలా, దూరంగా ఉందని వెళ్ళలా, దగ్గరకు వచ్చినా ఆరాధించట్లా. అంటే స్వతహాగా ఇవాళ ఒకసారి ఎవరిని వారు పరీక్షించుకోండి. అసలు దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేని బతుకుతున్నావు. మరి నీకు ఎటువంటి ఫలాలు వస్తాయి? ఎందుకు నీ ఫలాల గురించి నువ్వే బాధపడుతున్నావు? దేవుని కొరకు హృదయపూర్వకంగా సమయాన్ని వెచ్చించలేని నీకు సత్ఫలితాలు ఎలా వస్తాయి? ప్రియమైన దేవుని సంగమా, ఎవరికి వారు ఒకసారి ఆలోచన చేసుకోండి. లోకంలో ఉన్న చాలా విషయాలు సంపాదించుకోవడానికి నువ్వు సమయం పెడతావు, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి మాత్రం సమయం పెట్టలేవు. ఒకవేళ పెట్టినా అది ఒక చాలా గొప్పగా అందరికీ చెప్తావు. ఇతరత్ర విషయాల కంటే కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. మళ్ళా ధర్మశాస్త్రం అంటే నైతిక విలువలు, కాన్స్టిట్యూషన్. ఇశ్రాయేల్ జాబితాలో మోషే ధర్మశాస్త్రం అన్నారు. అంటే దేవుడు మోషే ద్వారా మానవ నైతిక విలువలు ఏంటో రాయించారు. తర్వాత మాట ద్వారా వారిని బోధిస్తూ, హెచ్చరిస్తూ క్రమంగా ఉంచాడు. సమాజంలో నైతిక విలువలు పాటించని వాడు అసలు క్రైస్తవుడు ఎందుకు అవుతాడండి? ఎలా అవుతాడు? క్రైస్తవుడు అనగా క్రీస్తు యొక్క గుణగణాలను పాటించేవాడు క్రైస్తవుడు. క్రీస్తు యొక్క లక్షణాలు కలిగిన వాడు క్రైస్తవుడు. క్రీస్తు బోధించిన బోధనానుసారం జీవించేవాడు క్రైస్తవుడు. అవి లేకుండా నేను క్రైస్తవుండండి, మేము పుట్టు క్రైస్తవులు అండి, 5 తరాల క్రైస్తవులు అండి, లేదా భక్తిగా ఈ మధ్య ప్రభువుని నమ్ముకున్నాం, వాళ్ళకంటే వీళ్ళకంటే చాలా భక్తిగా ఉంటున్నామండి అని నువ్వు ఎన్ని మాటలు చెప్తే ప్రయోజనం ఏంటి? సత్క్రియలు నీలో ఉంటే సత్ఫలితాలు నీ బ్రతుకులో కనబడతాయి. దుష్క్రియలు నీతో ఉంటే దుష్పరిమాణాలు నీ బ్రతుకులో కనబడతాయి. ఎవరైతే ఈ సత్క్రియలోనికి వెళ్తారో, ఇక్కడ చెప్పిన మాట,
ఎవరైతే ఆయన త్రోవలో నడుచుకుందాం అని ఆలయానికి ఎక్కి వెళతారో, చాలా ఉద్దేశం అడ్వెంట్ భావన, ఆయన మన దగ్గరికి రావడం, మనం ఆయనకు దగ్గరగా వెళ్ళటం. అడ్వెంట్ అంటే దగ్గరగా వచ్చుట, సమీపించుట, రాకడ. సో ఈ వచ్చుట అనే భావాలన్నీ కూడా అడ్వెంట్లో ఉన్నాయి. ఎవరు ఆయన పరిశుద్ధ సన్నిధిలో నడుచుకోవడానికి సిద్ధపడుతూ వస్తున్నారో వారి విషయంలో ఏం జరుగుతోంది అంటే, వారు తమ కర్మలను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మత్సు కత్తులుగాను సాగగొట్టుదురు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ప్రొటెక్షన్ కోసం చాలా మంది వెపన్స్ వాడతారు. ఇక్కడ ఖడ్గం అనే వెపన్ రాయబడింది. ఖడ్గం అన్న వెంటనే వార్, యుద్ధం, వైరం జ్ఞాపకం వస్తాయి. కత్తి దుయ్యడానికి ఉద్దేశం ఏంటి? అవతల వాడిని ఖండించడమేగా, క్రోధాన్ని పెంచుకోవటమేగా. ఇవాళ కత్తి కంటే పదునైన నాలుకలు మనకున్నాయి. ఇవాళ కత్తి అక్కర్లా మనకి, నాలుగుతోనే అవతల వాడిని కోసి అవతల పారేస్తాం. ఇవాళ మన నాలుక ఎంత భయంకరమైన వెపన్ అంటే, వాడిగల రెండొంతుల ఖడ్గం కంటే కూడా నాలుగుతోనే అవతల వాళ్ళ బతుకుల్ని ఖండించేస్తున్నాం మనం. ఇట్స్ వెరీ డేంజరస్ వెపన్. ఎవరైతే సత్క్రియలతో ఉంటారో వారు తమ ఖడ్గాలను, తమ ఈటెలను, సో ఖడ్గమేమో దగ్గరికి వచ్చిన వాడిని ఖండించడం, ఈటేమో దూరంగా ఉన్నవాడిని బెదిరించడం, చంపేయడం. ఈటకున్న గుణం అది. ఈ రెండు అట తమ పద్ధతులు మార్చుకుంటాయట. ఎవరి జీవితంలో? దేవుని వాక్యానుసారంగా జీవించే వారి జీవితంలో. దేవుని ఆలయానికి వచ్చి ఆయన బోధనానుసారం జీవించే వారి జీవితంలో ఖడ్గం వారి దగ్గర ఉన్నా లేదా ఖడ్గం వారి మీదికి వచ్చినా, ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఖడ్గం ఉపయోగించే స్థితిలో ఉన్న వారి మీదకి వచ్చిన ఖడ్గం రూపురేఖలు ఆగిపోతాయి, ఈట యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఏమవుతుందట? ఒకరిని హింసించే ఖడ్గం ఒకరికి అన్నం పెట్టే నాగటి నక్కుగా మారిపోతుందట. నాగటి నక్కులు అంటే తెలుసా? చూసారా నక్కు ఎప్పుడన్నా? నాగటి నక్కు చూసారు? అసలు నాగలు తెలుసా మీకు? అసలు తక్కువ మందికి తెలిసేమో. ఖడ్గాలు అందరూ తెలిసే. ఖడ్గం అనగానే అందరికీ తెలుసు, నాగటి నక్కు అందరికీ తెలియదు. దాన్ని చూడంగా మనం వైరం అందరికీ తెలుసు, ఉపయోగపడేవి అందరికీ తెలియవు. ఈ ఖడ్గాన్ని నాగటి నక్కుగా మారుస్తారట వాళ్ళు. అంటే వైరాన్ని, కోపాన్ని, యుద్ధాన్ని, విభేదాన్ని తీసివేసి ఉపయోగపడేదానికి వారు దాన్ని వంచేస్తారట. నాకు ఖడ్గం అవసరం లేదండి, నాకు వైరం అవసరం లేదండి, నాకు తగాదలు అవసరం లేదండి, నాకు తనులాటలు అవసరం లేదండి, క్షేమం ఉంటే చెప్పండి, ఉపయోగపడేది ఉంటే చెప్పండి. ఖడ్గాన్ని నాగటి నక్కుగా మారిస్తే అది వ్యవసాయానికి పనికి వస్తుంది. ఖడ్గాన్ని చేతబట్టుకుంటే అవతల వాడిని ఖండించడానికి పనికి వస్తాయి. ఇక్కడ ద్వేషానికి నువ్వు ఖడ్గాన్ని ఉపయోగిస్తున్నావా? మేలైన నాగటి నక్కు కోసం ఖడ్గాన్ని ఉపయోగిస్తున్నావా? మీ జీవితంలో కొన్నిసార్లు ప్రశ్నించుకోండి. ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు కోపంతో మాట్లాడుతూ ఉంటే మీ కోపం పెరిగిపోద్ది. ఏదైనా ఉపయోగపడే పని చేయండి, వెంటనే మీరు డైవర్ట్ అయిపోతారు, మేలైన పని చేస్తారు. మనకు ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తగ్గించుకోవాలంటే
మేలుకరమైన పని ఏదో ప్రారంభించాలి. ఆ విచక్షణ మనకు రావాలి. కోపం వచ్చింది కదా టైం తీసుకొని అవతల వాళ్ళని తిట్టడానికే మన నోరు మన సమయాన్ని మనం వెచ్చించకూడదు. కోపం మనలో పెరిగింది అని తెలిసినప్పుడు మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్ళమైతే వెంటనే ఉపయోగపడే పని చేయడం ప్రారంభిస్తాం. అక్కడే అర్థమైపోతాయి మన క్రియలేంటో. తగాదలాడుకోవడానికి తనులాడుకోవడానికి సమయాన్ని మనం వెచ్చిస్తున్నామంటే దేవుని వాక్యానుసారంగా మనం ఉండట్లేదని అర్థం. తగాదులు రోజు మనకు వస్తాయి, విభేదాలు రోజు మన చుట్టూ ఉంటాయి. అవి ఖడ్గంగా మన మీదకి వస్తూ ఉన్నప్పుడు మనం దేవుని వాక్యానుసారంగా ధర్మశాస్త్రం ఎరిగిన వారమైతే దాన్ని పక్కకు పెట్టి ఉపయోగపడే మేలైన పని చేస్తాం. నాగలి నక్కు అనేది రైతుకు ఉపయోగపడుతుందా మనకు ఉపయోగపడుతుందా? ఒకసారి చెప్పండి. నాగటి నక్కు వల్ల ఉపయోగం ఎవరికి? రైతుకా మనకా? గట్టిగా చెప్పాలి. మనుషులందరికీ. నాగలి దున్నకపోతే నీకు ఆహారం ఎక్కడది? నాగళ్ళు దున్నకపోతే మనకు ఆహారం ఎలా వస్తుంది? ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అది కేవలం రైతు యొక్క సాధనం కావచ్చు. రైతు ఆ నాగలిని సవ్యంగా సమయానికి ఉపయోగించకపోతే బ్రతికున్న మనిషికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ అందరూ కూడా ఈ ఆహారం కోసం సేద్యం చేసే పనులు మానేసి తగాదలాడే పనులకు ముందుకెళ్తున్నారు. ఈటెలను మత్సు కత్తులుగా మారుస్తున్నారట. ఈట దూరంగా ఉన్నవారికి దండించేది, కటకమేమో దగ్గర ఉన్నవారిని దండించేది, ఈట దూరంగా ఉన్నవారిని దండించేది. మత్సు కత్తులుగా మార్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే దూరంగా ఉన్న ఆహారాన్ని గొర్రెలకు అందించడానికి కాపరి తన కర్ర చివర కత్తిని కట్టుకొని చిటారు కొమ్మలను నరికి గొర్రెలకు ఆహారం వేస్తాడు. లేదా దూరంగా ఉన్న వాటిని కొయ్యటం కోసం, ఆహారాన్ని సేకరించడం కోసం మత్సు కత్తులు వాడతారు. అంటే ఈటెను ఇంత దూరంగా ఉన్న వారిని పొడవటానికి కాకుండా దూరంగా ఉన్న వారికి ఆహారం ఇవ్వడానికి బౌలుగా మార్చేశారు. ఎంత గొప్ప తాత్పర్యం ఉంది ఈ భావంలో. దూరంగా ఉన్న వాడే ఈటెను దూరంగా ఉన్న వారికి ఆహారం ఇవ్వడానికి వాడే వెపన్గా, బౌల్గా మారిపోవడం. వెపన్ బికేమ్ బౌల్. ఎంత గొప్ప విషయం అండి. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది చాలా మార్పులు చెందారు. ఒకప్పుడు ఏమి తిందునా అని తన కోసం తాను సంపాదించుకున్నవాడు ఈ కరోనా వచ్చిన తర్వాత అయ్యో పాప చాలా మంది పని లేకుండా ఉన్నారు, చాలా మంది అనారోగ్యాలతో ఉన్నారు, చాలా మంది సంపాదన లేకుండా ఉన్నారు, మనకుంది కదా వారికి ఉన్న పెడదాం అనే మనసు వచ్చింది. కరోనాని మెచ్చుకోవాలి. ఇంతకుముందు కరోనా రాకముందు ఎవడు తిండి వాడే తిన్నాడు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అయ్యో బయట పేదలు చాలా లేకుండా ఎలా ఉంటున్నారండి, వారికి ఏదైనా సాయం చేద్దాం. పాప క్రైస్తవులు క్రిస్మస్ వస్తేనే సాయం చేస్తారు, మిగిలిన 11 నెలలు సాయం చేయరు. మొత్తానికి ఈ సంవత్సరం క్రైస్తవులు అందరూ సహాయం చేశారు 8 నెలలు. మరి కరోనా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు కూడా. ఈ కరోనా ఉండటం వల్ల సహాయం చేసే బుద్ధి పెరిగింది. దూరంగా ఉన్న వాళ్ళకి, బంధువుల్ని జ్ఞాపకం చేసుకోవటం, పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం, ఎలాగైనా సరే మనకున్నవి వాళ్ళకి అందించాలి. ఎలా అందించాలి? ఒకప్పుడుగా దూరంగా ఉన్న వాళ్ళని కూడా ఎలా తిట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్న వారికి ఎలా సహాయం చేయాలి అంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో,
దేవుని నోటి మాట ప్రకారం బ్రతకడం చేస్తారో వారి క్రియలు. ఎంతమంది నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, సమాజంలో ఉన్న అనేక మంది ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు, తమ సొంత యోగక్షేమం కాకుండా పరాయి వాళ్ళని ఎలా ఆదుకోవాలి అనే ఒక జ్ఞాపకం కరోనా మనకు చేసింది. దీన్ని కొనసాగిస్తే, కరోనాను కాదు సుమా, సహాయం చేసే గుణాన్ని కొనసాగిస్తే ఆ క్రియల చొప్పున దేవుడు మనకు సత్ఫలితాలు ఇస్తాడు. ఒకరికి సహాయం చేసే బుద్ధి నీకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకు మర్చిపోతున్నావు ఇది? ఒకరిని దూషించే బుద్ధి నీకొస్తే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎందుకు మర్చిపోతున్నావు ఇది? సో కాబట్టి మనం ఎప్పుడు నువ్వు ఇతరులతో విభేదాలు విత్తుతూ ఉంటే నీ బ్రతుకంతా వివాదాస్పదమే. ఇతరులతో నువ్వు ఖడ్గాన్ని పట్టుకుంటే నీ బ్రతుకంతా ఖడ్గమయమే, తగాదలమయమే, యుద్ధాలమయమే. ఇతరులతో పోషించే పథకాలు నువ్వు పెట్టుకుంటే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆ అద్భుతమైన సత్యాన్ని ఈయన మనకు జ్ఞాపకం చేశాడు. ఎంత బాగుంటుందంటే, ఎవరి భయము లేకుండా, ఎవరి భయము లేకుండా. ఇక్కడ 4వ వచనంలో చక్కటి మాట, మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎవరి భయము లేకుండా. ఇవాళ నీ చుట్టూ ఎన్ని భయాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించు. ఎన్ని భయాలు ఉన్నాయి నీకు? ప్రతిదానికి భయమేగా. నీ జ్ఞాపకం రావాలి, దేవుడు నన్ను పిరికివాడిగా ఎందుకు పుట్టించాడు? పుట్టించలేదే. అయ్యో నాకు భయం అండి అని ఎన్నిసార్లు అంటావు? నీ అసమర్థతను ఎన్నిసార్లు చూపిస్తావు? భయాన్ని గెలవవేడు నువ్వు. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు దేనికి భయపడరు. ఎందుకు భయపడాలి? వాళ్ళకు తెలుసు. వారు దేనికి భయపడరు. ఎందుకంటే వారికి తెలుసు మనం ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నాం, మన నీతిని మనం తప్పడం లేదు. ఆ ధైర్యం నీకున్నంత కాలం నువ్వు దేనికి భయపడవు. చాలా మంది కోరుకుంటారు మనం భయపడాలని, ఎందుకంటే వాళ్ళు భయపడుతుంటారు, వాళ్ళ చుట్టూ ఎన్నో భయాలు ఉంటాయి. కానీ దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ఏ భయము లేకుండా, ఏ భయము లేకుండా దేవునికి మాత్రమే, దేవుని వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి జీవించేవారు ఈ లోకంలో దేనికి భయపడరు. ఇప్పుడు చెప్పండి, మీ హృదయంలో దేనికైనా భయపడుతున్నారా? చదువు భయం ఉందా? ఆరోగ్యం గురించి భయం ఉందా? ఆదాయం గురించి భయం ఉందా? పిల్లలు ఏమైపోతారోనండి? అబద్ధాలు చెప్పాకండి. మీ మనసులో ఏముందో ఆయన తెలుసు, నాకు తెలియపోయినా. భయం లేకుండా నువ్వు బ్రతకాలి అంటే నీ బాల్యం నుంచి నీ బిడ్డల పెంపకంలోనూ దేవుని భయభక్తుల్లో వాళ్ళని పెంచాలి, నువ్వు పెరగాలి. ఇవాళ ప్రతిదానికి నువ్వు భయపడుతున్నావంటే కారణం ఏంటంటే అసలు నీవే దేవుని యొక్క మార్గంలో లేవు అని అర్థం. ఉంటే భయం ఏంటి? ఎందుకు భయపడతావు? నేను మీకు చాలాసార్లు ఆ ఉదాహరణ చెప్తుంటాను. పదే పదే ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకుంటాను. ఒక బస్సు కొండల్లో లోయల్లో ప్రయాణం చేస్తుందట. ఘాట్ రోడ్లో ప్రయాణం చాలా కష్టమైంది. కొండల్లో లోయల్లో సరైన దారి లేని చోట బస్సు ప్రయాణం చేస్తూ ఉంది. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారట. బస్సులో ఉన్న వాళ్ళు బస్సు కుదుపులకి లేదా వంపులకి గట్టి గట్టిగా డ్రైవర్ డ్రైవర్ జాగ్రత్త జాగ్రత్త అని అరిచేస్తూ ఉన్నారట.
ఆ డ్రైవర్ ఏందో చాలాసార్లు ఆ రోడ్లో పోయిన వాడే పోతున్నాడు. అయినా అందులో ఇక్కడ ప్రయాణికులు భయపడిపోతున్నారు. వాళ్ళకి ప్రాణ భయం ఎక్కువ. కానీ అదే బస్సులో ఒక చిన్నపిల్ల కేరింతలు కొడుతూ వచ్చిన ప్రతిసారి ఎగిరెగిరి కేరింతలు కొడుతోంది. టర్నింగ్స్ వచ్చిన ప్రతిసారి ఆహా ఓహో అని విజిల్ చేస్తూ ఉంది. మనం అంతే కదా, చాలాసార్లు టర్నింగ్స్ వచ్చినప్పుడు, గతుకుల్లో వచ్చినప్పుడు ఒక సంతోషాన్ని పిల్లలు పెడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళైన వాళ్ళందరూ కోపం వచ్చిందట. ఏంటి ఈ బ్రతుకు ఇంత గతుకుల్లో వెళ్తుంటే, ఈ టర్నింగ్స్లో వెళ్తుంటే ఈ పిల్ల కేరింతలు కొడుతుంది అని అందరూ ఆ పిల్లని గద్దిస్తున్నారు. వాళ్ళ భయంతో, వాళ్ళకేం భయంతో వణికిపోతున్నారు. బస్సు ఏ క్షణంలో పడిపోతుందో, గుంటలో పడుతుందో, లోయలో పడుతుందో అని. కానీ ఆ పిల్ల మాత్రం కేరింతలు కొడుతూ ఉంటే కోపంగా అందరూ ఆ పిల్లని అరుస్తున్నారట. అప్పుడు ఆ పిల్లనట, ఎందుకు మీరు అట్లా భయపడి నన్ను కదుగుతారు? డ్రైవరు మా నాన్నే, బస్సులో నేనున్నానని తెలుసు, మా నాన్న నన్ను పడేయడు. వాట్ ఏ కాన్ఫిడెన్స్! భయం లేదు. ఎందుకని? ఆ డ్రైవర్ వాళ్ళ నానంట. నీకు భయం ఉండదు నీ తండ్రి దేవుడైతే. నీ తండ్రి అయిన దేవుని మీద నీకు నమ్మకం ఉంటే నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా నువ్వు భయపడవు. దేనికి నువ్వు భయపడుతున్నావంటే నీ తండ్రి మీద నీకు విశ్వాసం లేదని లెక్క. నువ్వు సత్క్రియలు చేయట్లేదని లెక్క. నీ తండ్రి మాట చొప్పున నువ్వు బ్రతికితే నీవు ఏ భయపడాల్సిన పని లేదు. తండ్రి మాట చొప్పున నువ్వు బ్రతికినప్పుడు క్షణక్షణం నువ్వు భయపడాలి. ఇవాళ వాక్యం మనకు ఆ సత్యాన్ని జ్ఞాపకం. ఏ భయం లేకుండా, ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను, అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. అసలు ద్రాక్ష చెట్టు అంటాం మనం, మొక్క అంటావా? ఏమండి, అంజూరాన్ని చెట్టు అంటావా, మొక్క అంటావా? ఈ రెండు మొక్కలే, పెద్ద చెట్లు, వృక్షాలు కాదు ఇవి. ఇక్కడ రాసిన మాట ఎంత అంటే ఎంత సోర్స్ ఇస్తుందో చూడండి. ఏదో ఒక పెద్ద మర్రి చెట్టు వెనక నువ్వు దాక్కున్నావంటే అందం ఉంది. పైనుంచి ఎవరు కనపడు, ఎదురు నుంచి ఎవరు కనపడు. మర్రి చెట్టు మౌన్ ఎంత ఉంటుంది, అంజూరపు మౌన్ ఎంత ఉంటుంది? ఎంత కూడా ఉండదు. ఇక ద్రాక్ష చెట్టు అన్నాడు, దాని తీగ ఎంత ఉంటుంది? దీనంత కూడా ఉండదు. అక్కడ స్వేచ్ఛగా కూర్చుంటాడట మనిషి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎన్ని అండలు చూసుకున్నా భయపడుతూ ఉంటావు. కారణం ఏంటంటే నీలో విశ్వాసం లేదు. నీ క్రియలలో క్రమం, నీ క్రియలలో క్రమం ఉన్నా, నీ తండ్రి మీద లేదా నీ సోర్స్ అయిన దేవుడి మీద నీకు నమ్మకం ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా ధైర్యంగానే ఉంటావు. నీ పిల్లలు ఎక్కడ ఉన్నా ధైర్యంగానే ఉంటారు. నీ బ్రతుకులో ఏదైనా ధైర్యంగానే ఉంటారు. ఎందుకని? సన్మార్గంలో వారు ఉన్నారు కాబట్టి. సన్మార్గంలో మనం లేకపోవడం వలన ప్రతిదానికి భయపడుతున్నాం. ఇవాళ మరి మనలో ఆ భయాలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచించేద్దాం. ఏ భయంతో నువ్వు ఇవాళ భయపడుతూ ఈ ఆరాధనలో ఉన్నావో నీ హృదయానికి నువ్వు సమాధానం చెప్పుకొని తీరాలి. ఈ భయం నాకు ఎందుకు కలిగింది? దీనిని బట్టి నేను భయపడుతున్నాను అంటే నేను ఎక్కడో పొరపాటు చేస్తూ, ఆ పొరపాటును విస్మరిస్తే తప్ప ఈ భయంలోంచి నువ్వు బయటికి రాలేవు. ఖడ్గం వచ్చినా, ఈటొచ్చినా ఈ ద్రాక్ష మొక్క ఆపగలదండి? అదే పైన చెప్పింది. ఖడ్గం వచ్చిందనుకోండి, ద్రాక్ష మొక్కతో పాటు నిన్ను కూడా లేపేస్తుంది. కానీ ఖడ్గం నాగటి కక్కుగా మారిపోయింది, ద్రాక్ష తోటకే పనిచేస్తుంది. ఈ ఖడ్గాలు లేవు అక్కడ, వైరం లేదు, విభేదం లేదు. ద్రాక్ష పంట, అంజూర పంట బాగా పండటానికి ఖడ్గం సహాయం చేస్తుంది, విరోధం లేదు.
ఎప్పుడైతే విరోధం లేకుండా నువ్వు ప్రజల మధ్య జీవిస్తావో నువ్వు సంతోషంగా ఉంటావు. ఇవాళ క్రైస్తవ సంగమా, ఈ అడ్వెంట్లో నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, విరోధం లేని కుటుంబ సహవాసం నువ్వు జీవించాలి. పోషణ కొరకే నువ్వు శ్రమించాలి. అది నాగటి కక్కు అంటే, అదే మచ్చు కత్తి అంటే. వెపన్స్ పేర్లే ఉన్నాయి, బట్ ఐ రియల్లీ నాట్ వెపన్స్, ఇట్స్ బౌల్స్. నాగటి కక్కే భూమిని చీల్చుతుంది, కానీ పంట పండించడం కోసం. ఎప్పుడైతే నీ బ్రతుకులో నీ నోటి మాట, నీ కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, నీ మాట తీరు అవతల వాళ్లకు విభేదాలు పెట్టేట్టుగా ఉంటే నీకు సమాధానం దొరకదు, ఉగ్రతలే వస్తాయి. నీకు వాళ్ళకి మధ్య ఉగ్రత, నీకు దేవునికి మధ్య ఉగ్రత, కాంట్రవర్సీస్. మన కుటుంబాల్లో ఎప్పుడు కాంట్రవర్సీస్ ఎక్కువ, కాంప్రమైజెస్ తక్కువ. ఓ క్రైస్తవ, ఈ అడ్వెంట్ సీజన్లో నీవు కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ గా ఉన్నావా, కేర్ ఆఫ్ కంపాషనేట్ హార్ట్తో నీవు ఉన్నావా? ఈ క్రిస్మస్లో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ని డెకరేట్ చేయడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ కరోనా సీజన్లో క్లీనింగ్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి నీ క్లెన్సింగ్కి ఏమైనా ప్రాధాన్యత ఇస్తున్నావా? దేహశుద్ధికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత హృదయ శుద్ధికి ఇస్తున్నావా? ఈ అడ్వెంట్లో ఆయన పిలుస్తున్నాడు, నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, నా ఆరాధనకు రండి, నా ఆలయానికి రండి, నన్ను సమీపించండి, నా ధర్మశాస్త్రాన్ని సమీపించండి, నా బోధ సమీపించండి, నా వాక్యానికి సమీపించండి, సమాధానాన్ని మీకు ఇస్తాను. వారి వారి క్రియల చొప్పున ఆయన వారికి ఫలం ఇస్తున్నాడట. ఇవాళ ఏ ఫలం నీకు ఇస్తున్నాడు? గడిచిన వారం ఎలిజబెత్ జకర్యాలకు దేవుడిచ్చిన ఫలాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం మరియకు దేవుడిచ్చిన ఫలాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38 వరకు చదువుకుంటే, అక్కడ మరియా అనే ఒక కన్యకకు దేవుడు ఒక ఫలాన్ని ఇచ్చాడు. గడిచిన వారమేమో కాటికి కాళ్ళు జాపుకున్న వారు, ప్రసవించడానికి సహకరించని దేహంతో ఉన్నవారు, జీవిత కాలమంతా, ఇవాళ బైబిల్లో ఆ పదం రాశారు కూడా, జీవిత గడ్డాలనబడిన ఈమెకు ఇది 6వ మాసము. అంటే సమాజంలో తృణీకరించబడిన పదం వాడారు ఆమెకి. మదర్హుడ్ ఈజ్ సో బ్లెస్సింగ్ అండి. ఆ మదర్హుడ్డే చాలా మంది జీవితాలకు ఆశీర్వాదకరం. ఆ పెయిన్ చాలా మందికి తెలుసు. మదర్హుడ్ను దేవుడు ఇవ్వడం అనేది ఒక గొప్ప బహుమతి. అది పొందిన వారికి తెలుసు, పొందిన వారికి తెలియదు. ఆమె కడు వృద్ధాప్యం వరకు అన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వలేదంటే ఇవాళ ఏం చేస్తున్నాడు? ఎస్, వయసు ఉడికిపోయినా, గర్భం ధరించడానికి అవకాశం లేకపోయినా, ఆమె జీవించిన జీవితాన్ని బట్టి నేను ఫలం ఇచ్చాను. ఇస్తాడు దేవుడు. కాస్త లేట్ అవ్వచ్చు, నీ జీవితాన్ని చెక్ చేస్తాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఆయన క్రమంలోనికి వస్తావో నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇదిగో సమాజంలో అందరి చేత తృణీకరించబడిన ఎలిజబెత్ నేను దర్శించి 6 మాసాలు అవుతుంది అన్నాడు. అంతే, ఇంపాసిబుల్ అన్నారు అందరూ. నేనున్నాను, దాన్ని పాసిబుల్ గా మార్చాను. మరియ విషయంలో కూడా ఇంపాసిబుల్. ఎందుకని? అసలు ఈమెకి కన్యత్వంలోనే ఉంది, ప్యూబర్టీ అప్పుడే దాటుతోంది.
ఇంకా ఫిజికల్లీ ఆమె ప్రిపేర్ కాలేదు. ప్యూబర్టీ దాటి ఉందంతే, జస్ట్ ఏజ్. ఇది కూడా ఒక విచిత్రమైన సందర్భమే. వయసుడికి పోయిన ఆమెకు గర్భధారణ చేయలేని స్థితిలో ఉన్న ఆమె గర్భాన్ని ఇవ్వడం, గర్భధారణకు సిద్ధపడని చిన్నారి బిడ్డకు గర్భాన్ని ఇవ్వడం, ఈ రెండు పెక్యులర్ ఇష్యూస్. ఇస్ నాట్ పాసిబుల్, బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనకు ఇంపాసిబుల్ చాలా విషయాలు. మనం స్టేట్మెంట్ ఇస్తాం, ఇట్స్ ఇంపాసిబుల్ అండి అంటావు. ఓకే, నీకు దేవుని యొక్క ప్రాధాన్యత తెలియదు. మనలో చాలా మంది చాలా ఈజీగా అంటారు ఈ పదం, ఇంపాసిబుల్ అండి. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది నువ్వు గాడ్స్ వేలో లేవని. నువ్వు దేవుని పద్ధతిలో ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్ ఇన్ హిస్ గ్రేస్. ఆయనకు అసాధ్యం అయింది ఏదీ లేదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా చేయగలడు ఆయన. ఇదే ఇచ్చాడు. వృద్ధురాలైన గర్భము ధరించలేని స్త్రీకి గర్భాన్ని ఇచ్చాడు. గర్భధారణకు సిద్ధమే కాని కన్యకకు గర్భాన్ని ఇచ్చాడు. రెండు కూడా మానవ సమాజంలో ఇంపాసిబుల్, కానీ దేవునికి అది సాధ్యం. ఇవాళ నీ బ్రతుకులో ఏది ఇంపాసిబుల్ అని నువ్వు అనుకుని భయపడి బాధపడుతున్నావో, నువ్వు దేవుని మార్గంలోకి వెళ్తే ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ పాసిబుల్. ఆ నమ్మకం నీకుందా? ఇవాళ పిలుస్తున్నాడు. ఎలిజబెత్ జకర్యా జీవితంలో చెప్పాడు, వాళ్ళకి నేను ఎందుకు చేశానంటే నా మాట దేవుని ఆజ్ఞలు వారు మీరలేదు, నెంబర్ 1. నెంబర్ 2, నీతి న్యాయాలు పాటించడంలో వెనుకంజ వేయలేదు. ధర్మశాస్త్రాన్ని అంటే లా, ఎథికల్ ఇష్యూస్, నైతిక జీవితంలో తప్పు చేయలేదు, విశ్వాసము జీవితంలో తప్పు చేయలేదు. కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చేస్తా. మరియ జీవితంలో కూడా అదే. మరియకు ఆయనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత ఆశ్చర్యం అంటే, ఈ అడ్వెంట్ సీజన్ అంతా మనం వాడేస్తాం, పాడేస్తాం. దయాప్రాప్తురాల నీకు శుభం. దయా ప్రాప్తురాలు, దయ చూపించడానికి అర్హురాలు. ఎప్పుడవుతాం మనం? ఒకరి దయ మన మీదకి ఎప్పుడు వస్తుంది? చాలాసార్లు అంటాం కదా, ఏమనండి ఈ మధ్య మీ దయ మా మీద పట్టలేదండి అని జోకులు వేస్తాం మనం కదా. ఈ మధ్య మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదండి అని చెప్పడానికి. ఎస్, ఎందుకు పట్టించుకోవట్లేదో పట్టించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పట్టించుకునేట్టుగా నువ్వు ప్రవర్తించట్లేదు, నేను ప్రవర్తించట్లేదు. అది మర్చిపోయి సెటైర్లు వేస్తుంటాం మనం. కానీ దేవుని దయ పొందే జీవితాన్ని ఈమె కలిగి ఉందట. అది అక్కడ ముఖ్యమైన మాట. చాలాసార్లు క్రిస్మస్ స్లోగన్ కింద దీన్ని వాడేస్తాం, కానీ ఆ భావాన్ని మనం గుర్తుపెట్టుకోం. దేవుని దయ పొందగలిగే జీవితం, దేవుని ఉగ్రత కాదు సుమా. ప్రియమైన క్రైస్తవ సంగమా, దేవుని ఉగ్రత పొందే క్రియలు చేస్తున్నావా? దేవుని దయను పొందే క్రియలు చేస్తున్నావా? ఎవని క్రియల చొప్పున ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చును. ఇవాళ ఏ క్రియలు నిన్ను భయపెడుతున్నాయో నీ క్రియలను బట్టే అవి వచ్చాయి నీకు. మన ప్రవర్తనేనండి, మన నోరేనండి మనకు ప్రమాదాలు తెచ్చిపెట్టే. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది. మన ప్రవర్తనే మనకు ప్రమాదాలు తెచ్చిపెట్టుద్ది. మనం సత్క్రియలు చేస్తే మనం మంచి ఫలాలు ఫలిస్తాం, దుష్క్రియలు చేస్తే దుర్మార్గ ఫలాలు ఫలిస్తాం. ఇవాళ అదే జ్ఞాపకం చేశాడు. ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి! నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు.
ఎంత గొప్ప విషయం. వీఆర్ చూజన్ బై గాడ్ ఫర్ హిజ్ వర్క్స్ యాజ్ ఎ క్రిస్టియన్. ఆలోచన చేయండి ఒకసారి. క్రైస్తవుడిగా దేవుడు నిన్ను ఎన్నుకుంటే క్రైస్తవ క్రియలు ఎందుకు నువ్వు ఫలించట్లేదు? లోకపు క్రియలు ఎందుకు ఫలించాలని ఆశపడుతున్నావు? దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు మనకు తోడు ఎవరు కావాలి? నిజాయితీగా చెప్పండి. ఎంతమంది డబ్బుల్ని తోడుగా తీసుకుని బజార్లోకి వెళ్తున్నారు? బయటికి వెళ్ళాలంటే తోడు కావాలి కదా మనకి. ఏ తోడు కావాలి ఇవాళ? దేవుడు తప్ప అన్ని తోడు కావాలి మనకి. ఒట్లేయటానికి మాత్రం దేవుడు తోడు అంటాం. కానీ లోకంలో జర్నీ చేయడానికి ఎప్పుడు దేవుణ్ణి తోడుగా తీసుకెళ్ళం మనం. దైవత్వపు వాక్కు తోడుగా మనం ప్రయాణం చేయట్లా. లోకంలో ఉన్న ఫెసిలిటీస్ చూసుకొని జర్నీ చేస్తున్నాం. ఆలోచించుడండి. మరియా, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడమ్మా. దేవుని వాక్యము నీకు తోడుగా ఉందమ్మా. అందుకే నువ్వు సత్ఫలితాలు ఫలించబోతున్నావు. ఎంత గొప్ప మాట అక్కడ రాయబడిందంటే 35వ వచనంలో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. మళ్ళీ ఈ వచ్చును ఈజ్ అడ్వెంట్. రాకడా అనే పదం చెప్పాం కదా, రావడం. వచ్చును అడ్వెంట్. ఏమొస్తుంది దగ్గరికి? నీవు దేవుని దయకు ప్రాప్తురాలవై దేవుని తోడుగా జీవిస్తున్నావు. ఈ లోకంలో ఉన్న దేన్ని తోడుగా నువ్వు పెట్టుకోలే. జీవితం ఇచ్చిన దేవుణ్ణి తోడుగా బ్రతుకుతున్నావు నువ్వు. కాబట్టి పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. మైకుల్లో అరిస్తే పరిశుద్ధాత్మ రాదండి. ఇవాళ క్రైస్తవ సంఘాలు మైకుల్లో అరుస్తున్నాయి, పరిశుద్ధాత్మ రా 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 అని. రాదది. ఆ పూటక పనులు మానుకోవాలి. మైకులో పిలిస్తే కరోనా వచ్చుద్ది కానీ పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ రావాలంటే నీ క్రియలు చక్కగా ఉండాలి. నీ క్రియలు చక్కగా లేకుండా లౌడ్ స్పీకర్స్లో అరిస్తే పరిశుద్ధాత్మ రాదు. నీ పద్ధతులు బాగుంటే వస్తుంది. దయాప్రాప్తురాలా, నీవు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని మాట ప్రకారం జీవిస్తున్నావు కనుక పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వస్తుంది. ఇవాళ క్రైస్తవ సంఘాల్లో పరిశుద్ధాత్మ రావాలంటే దేవుని వాక్యానుసారం జీవించడం నేర్చుకోవాలా. అరవటం కాదు నేర్చుకోవాల్సింది, ప్రసంగాలు చేయడం కాదు నేర్చుకోవాల్సింది, పాటలు పాడటం కాదు నేర్చుకోవాల్సింది, దేవుని వాక్యానుసారం జీవించడం నేర్చుకోవాలా. అది నేర్చుకుంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. వచ్చి ఊరుకుంటుందా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. మళ్ళీ ఈ కమ్ముకోవటం కూడా అడ్వెంటే. అడ్వెంట్ భావాలు చెప్తున్నాను మీకు నేను. దగ్గరకు రావడం, సమీపించటం, వచ్చుట, సమీపించుట, కమ్ముకొనుట, సరౌండింగ్. దేవుని శక్తి నీ చుట్టూ ఒక మంచి సెక్యూర్డ్ కవర్ ఇస్తుంది. ఇవాళ కరోనాకి మనం ప్రొటెక్టివ్ డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాం బయట. చాలా ప్రొటెక్టెడ్ డ్రెస్. మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఆ డాక్టర్స్ని, నర్సుల్ని చూస్తే వాళ్ళు కింద నుంచి పైదాకా వేసుకున్నాయి, కనపట్ల కళ్ళు కూడా. ఫుల్ డ్రెస్, ప్రొటెక్టివ్ డ్రెస్. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యానుసారంగా జీవిస్తావో నీ చుట్టూ సర్వోన్నతిని శక్తి కమ్ముకుంటుందట. అది అడ్వెంట్. ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఇవాళ సోషల్ ప్రొటెక్షన్ కోసం, కరోనా ప్రొటెక్షన్స్ కోసం నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావో, అయినా ఏదో ఒక దారిలో కరోనా టచ్ చేస్తూనే ఉంది. కానీ నీ క్రియలు బాగుంటే కరోనా నీ దగ్గరికి రాదు. నీ శుభ్రత బాగుంటే నీ దగ్గరికి రాదు. అలాగే దేవుని సంఘంలో నువ్వు సత్క్రియలతో జీవిస్తే అపవాది నీ దగ్గరికి రాలేడు. ఎందుకంటే సర్వశక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సో ఇది ప్రత్యేక. ఎలా అంటే హెచ్చరించాడు ఆయన. హెచ్చరిక మనం చివరిగా జ్ఞాపకం చేసుకుంటే
రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఇవాళ మనం వినేవాళ్ళమా, ప్రవర్తించేవాళ్ళమా? భలే ప్రసంగం విన్నామండి. ఏం విన్నా? ఎవడు చెప్పన్నాడు నీ ప్రసంగం బాగుందని? నీ కామెంట్స్ ఎవరికి కావాలి? కామెంట్స్ కోసం ఆ ప్రసంగాలు చేస్తుంది ఏమో, కొంతమంది చేస్తున్నారేమో. ధర్మశాస్త్రాన్ని చదివేవారు ఎందుకు చదువుతున్నారు? పాడేవాళ్ళు ఎందుకు పాడుతున్నారు? ప్రార్థించేవాళ్ళు ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటే శ్రోతానికి కాదు, విని బాగుందండి అని చెప్పడానికి కాదు, ప్రవర్తించడానికి. దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాట వినువాడై ఉండక ప్రవర్తించువాడే నీతిమంతుడుగా తీర్చబడతాడు. ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఇన్నాళ్ల క్రైస్తవ జీవితం ప్రదర్శించే క్రైస్తవమా, ప్రవర్తించే క్రైస్తవమా? పాటలు పాడే క్రైస్తవమా, ప్రవర్తించే క్రైస్తవమా? ప్రసంగించే క్రైస్తవమా, ప్రవర్తించే క్రైస్తవమా? అందరూ చెక్ చేసుకోవాలి. మాటల క్రైస్తవమా, చేతల క్రైస్తవ్యమా? ఏంటి నీ క్రైస్తవ్యం? ఓ ఇవాళ క్రిస్టియానిటీ గురించి గొప్పగా మాట్లాడేస్తున్నావు, చేతలయ్యి. ఆయన వారి వారి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును. మంచి ఫలం ఇచ్చాడు, ఎలిజబెత్కి మంచి ఫలం ఇచ్చాడు. ఇవాళ ఆ ఫలం నీకు కూడా కావాలా? ఈ అడ్వెంట్లో ఆయన పిలుస్తున్నాడు, నా ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు జీవించు, ప్రవర్తించు, నా మాట చొప్పున ప్రవర్తించు. ప్రకటించడం కాదు, ప్రవర్తించు. ఇవాళ ప్రకటించే వాళ్ళు ఎక్కువయ్యారు, ప్రవర్తించే వాళ్ళు తక్కువయ్యారు. మరి ఈ ఆదివారం ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు, వినడానికి కాదు, విని వెళ్ళిపోవడానికి కాదు. వినిన వాక్యాన్ని నీ జీవితంలో ప్రవర్తించి సత్ఫలాలు ఫలించడానికి ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచునుగాక. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.